వివాహాలు, మూడేసి వివాహాలు, నాలుగేసి వివాహాలు ఈ మధ్యకాలంలో కామన్ అయిపోయింది. రెండేసి పెళ్ళిళ్ళు అట్లా. అసలు ఇవన్నీ ఎందువల్ల జరుగుతున్నాయి కారణం అంటే మనకి గ్రహాలు ఇబ్బందులు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే కొన్ని గ్రహాల కాంబినేషన్స్ వల్ల, కొన్ని దోషాల వల్ల. ఇప్పుడు కుజ దోషాలు, అట్లనే మంగళ దోషాలు అని మనం తమిళనాడులో చెప్పుకుంటూ ఉంటాం. ఈ దోషాల వల్ల మనకి ఎక్కువ వివాహాలు, పునర్వివాహాలు, విధవా వివాహాలు. రాహు మనకి అర్ధాష్టమ, అష్టమ, సప్తమ స్థానాల్లో ఉండడము, ఏ శుభగ్రహ వీక్షణ లేకపోవడము, ఇలా కొన్ని క్లాజెస్ ఉంటాయి. ఈ క్లాజెస్ వల్ల ఏమవుతుందంటే ఇతరుల మాటలు నమ్మి అమ్మాయిలు మోసపోవడం, లేదా అబ్బాయిలైనా మోసపోవచ్చు. ఇది రాహు ఎంతసేపు కూడా మోసగాడనమాట. కాబట్టి సప్తమ రాహువులో మనకి ఉన్నప్పుడు ఏమవుతుందంటే విధవా సంభోగం జరుగుతుంది అన్నారు. మరి ఇవన్నీ శాస్త్రాల్లో ఊరికనే చెప్పారా అండి అని అంటే మనకి కాదు. శాస్త్రాల్లో చెప్పినటువంటివి ఎప్పుడు కూడా ఆధారాలు ఉంటాయన్నమాట. ఒక ప్రాక్టికల్గా ఒక పర్సన్ ఉన్నాడు, అతను నెల్లూరుకు చెందినటువంటి వాడు. ఏమండి సప్తమ రాహు ఉన్నాడురా, నీకు విధవా సంభోగం జరుగుతుంది అని అంటే అతను మామూలుగా అనుకున్నాడు. ఏమీ లేదండి గురువుగారు అన్నాడు. 20 సంవత్సరాల క్రితం మాట. శాస్త్రం అబద్ధం చెప్పదంటే 2 రోజులు పోయిన తర్వాత అప్పుడు కరెక్టే గురుగారు, మా ఇంటికి ఒక పని మనిషి వచ్చేది, నేను పైన ఒక దీంట్లో ఉంటున్నాను, పైన గెస్ట్ రూమ్ లాగా అక్కడ వచ్చేదన్నమాట. అవుట్ హౌస్లో ఉంటున్నాను అని ఏదో చెప్పుకొచ్చాడు. పెంట్ హౌస్లో ఉంటున్నాను అని చెప్పుకొచ్చాడు. సో మరి శాస్త్రం తప్పు చెప్పలేదు కదా. అలాగే పాపం ఏదో వివాహం చేస్తారు. వివాహానికి చేసిన తర్వాత అత్యంత ఆడంబరంగా, అత్యంత ఖర్చుతో కూడుకుని పెళ్లి చేస్తారు. పెళ్లి చేసిన తర్వాత ఆ వివాహాలు నిలబడాలి కదా. వాడు మోసగాడైతే ఈగో. అందరూ ఈ మధ్యకాలంలో ఏంటంటే వివాహాలు ఎందుకు చెడిపోయినాయి అంటే ఈగో వాళ్ళే చెడిపోయినాయి అంటున్నారు. ఈగో వాళ్ళు ఎప్పుడూ చెడిపోవండి, మోసపూరిత లక్షణాల వల్ల చేరిపోతాయి. హిపోక్రటిజం మెయిన్గా హిపోక్రైట్స్ అయితేనే మనసులో ఒకటి పైకి ఒకటి ఉన్నటువంటి వాళ్ళ వల్ల చెడిపోతాయి. ఈ పాపం ఈ అమ్మాయి అబ్బాయి ప్రేమించుకునేటప్పుడు ఓపెన్గా ఉన్నారా లేదా చూడాలా. సైలెంట్గా నల్లులుగా ఉంటారు చాలామంది, వేసేస్తారు దెబ్బ. సైలెంట్ కిల్లర్స్ అనమాట. ఎప్పుడు బడబడ మాట్లాడే వాళ్ళు ఉంటారు. వాళ్ళు పాపం వాళ్ళు ఏ దెబ్బ వేయరు, వాళ్ళు ప్రేమాలు సక్సెస్ అవుతాయి. కాబట్టి ఈ యొక్క మంగళ దోషాలు, ఈ యొక్క రాహు దోషాలు, మళ్ళీ కొత్తగా కాలసర్ప దోషాలు వచ్చినాయి. ఈ కాలసర్ప దోషాల గురించి కొన్ని 100 వీడియోస్ మనం వింటున్నాం. రాహుకేతువుల మధ్యన మొత్తము ఈ గ్రహాలన్నీ, శుభగ్రహాలన్నీ పడిపోవడంతో కాలసర్ప దోషం ఏర్పడుతుంది. దీనివల్ల అన్ని ఏరియాల్లో కూడా, అన్ని ఫీల్డ్స్లో కూడా మోసపోవడము. అలాగే వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య గొడవలు, విరోధాలు జరగడము, మధ్యలో 3వ వ్యక్తి దూరిపోవడము. అతను ఎవరో కాదు, మళ్ళీ హస్బెండ్ ఫ్రెండో లేకపోతే వైఫ్ ఫ్రెండో అయి ఉంటారనమాట. మరి వాళ్ళే, ఎక్కడ దూరం వాళ్ళు ఎవరు రారండి. వీళ్ళకెళ్ళి వీళ్ళ స్టోరీలు అన్నీ చెప్పుకుంటారు, వాడే లైన్ వేస్తాడు మొత్తానికి. ఈ విధంగా ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. వినడానికి కొంచెం బెటర్గా ఉన్న ఇవన్నీ బెటర్ ఎక్స్పీరియన్సెస్ అందరికీ కూడా. మరి పునర్వివాహాలకు చాలామందికి పాపం మరణాలు సంభవిస్తున్నాయి. సంభవించినప్పుడు ఈ మరణాల వల్ల మరి విధవకి నువ్వు విధవైపోయావు కాబట్టి నువ్వు ఉండిపో, అలాగ మరి మ్యారేజ్ చేసుకోకూడదు అని ఇదివరకు ఉండేవి ఆంక్షలు. అవన్నీ కూడా ఇప్పుడు మారిపోయినాయి. చాలామంది మంచి అత్తగారులు, మాంగారులు కూడా ఉన్నారు. తమ కొడుకు చచ్చిపోతే మా కోడల్ని కూతురుగా చూసుకొని మళ్ళీ వివాహం అనేటటువంటి దాన్ని మళ్ళీ వాళ్ళు చేస్తున్నారు. ఈ విధంగా మొదటిసారి భర్త చనిపోయాడండి, లేదా భార్య చనిపోయింది, 2వ పెళ్లి చేస్తారు. 2వ పెళ్లి చేసినప్పుడు మళ్ళీ చనిపోయాడు, లేకపోతే ఏదో డైవర్స్లు వచ్చి విడిపోయారు. 3వ పెళ్లి చేయాలి. 3వ పెళ్లి డైరెక్ట్ చేయరండి. అరటి చెట్టుని చేసి అరటి చెట్టుని కొట్టేసి ఆ తర్వాత ఆ వివాహాన్ని చేస్తారు. ఇలా పునర్వివాహాలు ఇవన్నీ కూడా మనం ఈ దోషాల వల్ల జరుగుతూ ఉంటాయి. ఏమండి మరి
వీటికి ఏమిటండి అంటే సర్పదోష నివారణం కోసం సర్ప ప్రతిష్టలు చేయిస్తూ ఉంటారు. మరి బ్యాంకులో పనిచేసేటటువంటి ఒక అమ్మాయి నా శిష్యురాలు ఉండేది. ఏమండి నాకు ఉన్నటువంటి దోషాలకి పంతులు గారిని అడిగాను, పూనకాలంలో ఆవిడని అడిగాను, అందరూ కూడా సర్పదోషాలు ఉన్నాయన్నారు. ఆ సర్పదోషాలు మనం చేయించుకున్నాం. సర్పదోషాలు చేయించుకుంటే మనకి ఏమైందండి, సర్పదోషాలకి మరి నాకేం పని అవ్వలేదు, 3.5 లక్షలు అప్పు అయిందండి అన్నారు. ఇలా ఈ సర్పదోషాలు, ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధనలు, అర్చనలు, వీటిలన్నిటి వల్ల మనకి ఈ యొక్క పునర్వివాహాలు అనేటటువంటిది, మారు వివాహాలు, ఎక్కువ వివాహాలు, ఇలాంటివన్నీ కూడా కొంతవరకు కంట్రోల్ అవుతాయి అన్నమాట. అంటే వీటిలన్నిటికీ కారణం సుబ్రహ్మణ్యేశ్వర స్వాముల వారు. కాబట్టి మనము ఈ యొక్క వైవాహిక జీవితాల్లో వచ్చేటటువంటి సమస్యల్ని మనం ఈ గోచార రీత్యా వచ్చేటటువంటివన్నీ కూడా మనం చెప్పుకుంటున్నాం. ఇవి కామన్ ప్లాట్ఫారం మీద జరిగేటటువంటివి. మరి ఇవి అలా కాకుండా వ్యక్తిగత జాతకాలను అనుసరించి మనము మీ పర్సనల్ డేట్ ఆఫ్ బర్త్ని, ప్లేస్ ఆఫ్ బర్త్ని, టైమ్ ఆఫ్ బర్త్ని మనకి ఇచ్చినప్పుడు మనం ఆ వ్యక్తిగత జాతకాలను మనం పరిశీలించి మనము ఇవన్నీ కూడా నాన్ కమర్షియల్ బేసిస్తో మనము జాతకాలు చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి మనందరము ఏం చేయాలండి అని అంటే, మనము ఎవరికైతే ఈ యొక్క సందేహాలు ఉన్నాయో, వ్యక్తిగత జాతకాలు బాగు చేసుకోవడం కోసం, అటువంటి వాళ్ళు మరి మన ఫోన్ నెంబర్కి, మన అమెరికా నెంబర్కి కాల్ చేయండి, లేకపోతే నా ఇండియా నెంబర్కి నాకు కాల్ చేయండి, లేకపోతే వాట్సాప్లు చేయండి. నాన్ కమర్షియల్ బేసిస్తో మేము చెప్పడం జరుగుతుంది. అంతేగాని ఊరికనే ఫోన్లు చేసినా కూడా వేస్టే. వాట్సాప్లో పెడితే గొడవ ఉండదు, ఆ తర్వాత మేము ఫాలోఅప్ చేస్తాం. వరల్డ్ నెంబర్ 1 ఆస్ట్రాలజర్ అవడం వల్ల మనల్ని ఇమిటేట్ చేస్తూ అందరూ కూడా మన ఫోన్ నెంబర్ని వాళ్ళ జ్యోతిషంకి సెంటర్లకి లింక్ చేసుకోవడాలు, నా పేరు కొడితే వేరే వాళ్ళ ఫోన్ నెంబర్లు వాళ్ళు పెట్టేసుకుంటున్నారు అనమాట. ఇలా వాళ్ళు వేరే జ్యోతిషం సెంటర్లు వచ్చేలాగా పెట్టుకోవడం, ఇలాంటివి ఏవో చేస్తున్నారు. కాబట్టి ఇది కార్పొరేట్ ఆఫీస్ మనది USA. నాసా టెక్నాలజీని ఉపయోగించి, మోడర్న్ సైన్స్ను ఉపయోగించి, నాసా రిపోర్ట్స్తో మనం పరిశీలించి, అలాగే GPS ట్రాకింగ్ సిస్టమ్ను ఉపయోగించి, అలాగే లైఫ్ లైన్ టైం ఫ్యాక్టర్ని ఉపయోగించి మనం మోడర్న్ సైన్స్ని, అత్యాధునికమైనటువంటి మోడర్న్ సైన్స్ని మనం అతి ప్రాచీనమైనటువంటి ఈ యొక్క ఋషులు ఇచ్చినటువంటి జ్యోతిష శాస్త్రానికి మిళితం చేస్తూ జ్యోతిష విశ్లేషణ అనేటటువంటిది చేయడం జరుగుతుంది. కాబట్టి వీటిల్లో మనం నెంబర్స్ ఎందుకు డిస్ప్లే చేస్తామండి? ఇవన్నీ కూడా నెంబర్స్, ఎవరైనా జీవితాలు పాడైపోతే వాళ్ళ జీవితాలు వాళ్ళు బాగు చేసుకోవడం కోసం మనకి కాల్ చేయమని, అపాయింట్మెంట్ తీసుకోమని, అది కూడా నాన్ కమర్షియల్ బేసిస్తో మనం చెప్తున్నాం. కాబట్టి అంతేగాని చాలామంది మనకే సలహాలు ఇవ్వాలని చెప్పి ఎవరు కూడా ఫోన్లో మనము అన్నెసరిగా టైం వేస్ట్లు నాకు చేయకూడదు. ఎవడైనా సరే రాత్రి 10:53 దాటిన తర్వాత చేసి నాకు లెక్చర్లు ఇస్తున్నాడు. తోలు తీసేస్తాను, యూజ్లెస్ ఫెలో. నువ్వు ఏదో మిగతా పంతుల దగ్గర చెప్పినట్టుగా నాకు కనుక ఎవడైనా సరే కాల్ చేసి నాకు సలహాలు ఇవ్వాలని చెప్పినా, నాకు ఎవడైనా ఏంటి మీరు నాకు చెప్పేదేంట్రా? నేను ఒక ప్రొఫెసర్ని, అధర్వణ మీద పండితుడిని, చిన్నప్పటి నుంచి గురువుల దగ్గర పెరిగినటువంటి వాడిని, ఒక శాస్త్రాధ్యయనం చేసినటువంటి వాడిని. శాస్త్రాలు మా గురువులు వీడియో రిలీజ్ చేస్తే మా గురువులు ఏమనుకుంటారని భయపడుతున్నాను కాబట్టి లేకపోతే తాట తీస్తా. హౌ డేర్ యూ బ్లడీ ఫూల్స్, ఫోన్ చేసి మాకు చెప్తారు మీరు కథలు. మళ్ళీ పంతులందరినీ బెదిరిస్తారు తాగుతూ, రాత్రి 10:53 కాల్ చేస్తూ. ఐ విల్ పుట్ యూ అండర్ బార్స్, డైరెక్ట్ చెప్తున్నాను నేను. ఎవరైనా సరే పిచ్చి వేషాలు వేస్తే, పిచ్చి కామెంట్స్ చేసినా ఐ విల్ టేక్ ద వెరీ సీవియర్ యాక్షన్. మీరు ఎవరో పాపం జీవితాలు చితికిపోయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం నాన్ కమర్షియల్ బేసిస్తో మనం చేస్తున్నాం. మీ తల్లిదండ్రులకు మీరు తిండి పెట్టరు, సమాజానికి పనికి రారు, పేదవాళ్ళకి సేవ చేయరు, అనాథ పిల్లలకి డబ్బులు ఇవ్వరు, తర్వాత సన్యాసులకి రూపాయి ఇవ్వరు. ఎందుకురా మీ బతుకులు? సొల్లు కబుర్లు చెప్తూ తాగుతూ నాకు కాల్ చేస్తారా మీరు? హౌ డేర్ యూ బ్లడీ ఫెలోస్. కాబట్టి మిగతా
12 రాశుల వారికి కూడా వీటి ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, ఈ కుజదోషాలు, ఈ సర్పదోషాలు, ఈ పునర్వివాహాలు, ఈ యొక్క 3-4 వివాహాలు, అసలు పెళ్ళిళ్ళు కాకపోవడాలు, కొంతమందికి అసలు పెళ్లి కాని ప్రసాదంలాగే మిగిలిపోతారు. ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ కూడా చూద్దాం. నా బేబీ పోయిందని చాలామంది బాధపడుతూ ఉంటారు. అబార్షన్స్, ఆడపిల్ల పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు అత్తగారులు చేయించేస్తున్నారు. మగపిల్లడు పుట్టలేదని అత్తగారులు ఆడపిల్లలు పుట్టారని చేయించేస్తే తప్పు కదమ్మా. అసలు డాక్టర్లు ఒక పక్క గవర్నమెంట్ భయపెడుతున్నారే మిమ్మల్ని లోన్ వేసేస్తామని, లింగ నిర్ధారణ టెస్ట్ చేయకూడదని. కాబట్టి ఇవన్నీ అలాంటివి ఏం చేస్తే మహాపాపాలు వస్తాయి. ఎలాగ ఈ 12 రాశుల వారికి విడివిడిగా ఏ రాశి వారికి ఎలా ఉందో మనం చెప్పుకుందాం. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా నవంబర్ నెలలో ఎలా ఉంటుందండి అనే ఆతృత ఉంటుంది. అప్పుడే అక్టోబర్లో చాలా మొత్తం దినాలు అయిపోయినాయండి, మాకేం కలిసి రావట్లేదండి అంటే మీ మంగళదోషాలు ఎక్కడికి పోతాయి, మీకు కాలసర్పదోషాలు ఎక్కడికి పోతాయి, మీరు చేసిన పాపాల పరిణామాలు ఎక్కడికి పోతాయి. ఆడపిల్లలందరినీ కూడా అమాయకులుగా చేసి మీరంతా కూడా గత జన్మల్లో వాడేసుకొని మీరు మరి మోసాలు చేయలేదా? ఇప్పుడు సొల్లు కబుర్లు చెప్పలేదా? ఇప్పుడు గ్రహాలు మిమ్మల్ని బాధించవా? చెప్పండి మరి. అంటే డీసెంట్గా ఉండాలా, డీసెంట్గా ఉండాలా అంటే వేర్ ఈజ్ ద డీసెన్సీ ఇన్ యువర్ బిహేవియర్, ఇన్ యువర్ పాస్ట్ బర్త్స్ ఆర్ అట్లీస్ట్ ఇన్ దిస్ ప్రజెంట్ బర్త్. కాబట్టి డీసెన్సీ అనేది మోసాలు చేయడంలో అక్కడ ఉండాలి నాయన, మోసాలు చేయకుండా నిర్భయంగా బతకడంలో. అంతేకాని లాంగ్వేజ్ అండ్ డ్రెస్సెస్, ఈ గెటప్స్ ఇవన్నీ టెంపరీ అమ్మా. కాబట్టి నవంబర్ నెలలో వృషభ రాశి వారికి తరుముకుంటూ వస్తుంది ఆడది, అందులో డౌట్ లేదు. అసలే వృషభ రాశి అంటేనే భయం. శుక్రుడు చక్కగా మనకి సోఫాలను ఇస్తాడు, ఏసీలను ఇస్తాడు, హాయిగా తినేసిన తర్వాత పడుకోవడానికి మంచి నిద్రని ఇస్తాడు, మరి మంచి భార్యని ఇస్తాడు, ప్రియురాలని ఇస్తాడు. కానీ ఎప్పుడైతే మీరు అవన్నీ కూడా ఉపయోగించుకోకుండా దుర్వినియోగం చేసుకున్న రోజున ఈ వృషభ రాశి వారికి ఆ స్త్రీయే మళ్ళీ పామై కాటు వేస్తుంది. ఇది నవంబర్ నెలలో మీకు జరగబోతోంది. కాబట్టి ఈ వృషభ రాశి వారి గత నెలలో కంటే కూడా ఆదాయాలు బాగా పెరుగుతాయి. ఇప్పుడు బ్రహ్మాండంగా మీరు నెంబర్ 1 పొజిషన్లోకి రావడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క వృషభ రాశి వారికి అందరికీ కూడా మీకు ప్రమోషన్స్ రావడం అనేటటువంటివి జరుగుతాయి. ఉద్యోగాలు రానటువంటి వాళ్ళకు కొత్త ఉద్యోగాలు రావడం, అలాగే చక్కగా మీరంతా ఎక్స్కర్షన్లకు వెళ్ళడం, రీయూనియన్ల పేరుతో ఫ్రెండ్స్ అందరూ కూడా కలుసుకోవడం, 10th ఇటువంటి క్లాసుల్లో మరి ఈ రకంగా చిన్నప్పుడు చదువుకున్నటువంటి 10th క్లాస్ వరకు చదివిన వాళ్ళంతా కూడా పెద్ద అయిన తర్వాత కలుసుకోవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అలాగే ఈ యొక్క రవి గ్రహము మరి తులారాశిలో నిలిచిపెట్టి ఉండడం వల్ల మీ సర్వశత్రువులు కూడా మీకు భయపడి పారిపోతారు, శత్రుపీడని మీరు పోగొట్టుకుంటారు. ఆ తర్వాత ఆరోగ్యమై సంబంధమై మీరు కాస్త ఆలోచనలో పడతారన్నమాట. కాబట్టి ఈ రకంగా మనకి ఈ యొక్క వృషభ రాశి వారికి నవంబర్ నెలలో మంచి కాలంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఈ అధికమైనటువంటి ఖర్చులు, బంధువులు అందరూ కూడా మీ ఇళ్ళకి రావడం, మీరు గతంలో బంధువుల ఇళ్ళకి వెళ్ళడం, ఇవన్నింటి వల్ల మనకి ఖర్చు కూడా చాలా అధికంగా ఉంటుంది. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా ఏం జరుగుతుందండి, మనకి ముఖ్యంగా అర్ధాష్టమ కేతుగ్రహ ప్రభావం వలన విపరీతమైనటువంటి డిప్రెషన్కి గురవుతారు మీరు. కాబట్టి ఎవరైతే మిమ్మల్ని డిప్రెషన్లో పడేస్తారో అటువంటి వాళ్ళతో మీరు స్నేహం అస్సలు చేయకూడదు. కాబట్టి బంధువులైనా మిత్రులైనా. కాబట్టి ఇందులో ఏంటంటే ఈ కేతు గ్రహం బాగుండలేదు. కాబట్టి మనము పరిహారాలు ఏం చేసుకోవాలంటే కేతు జపం చేసుకోవాలి, కేతు స్తోత్రాలు చదువుకోవాలి. కేతువుకి కిలోంపావు ఉలవల్ని, ఆ యొక్క ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్తువులను కానీ, లేదా చక్కగా మనకి ఏం చేయాలండి, మనము మల్టీ కలర్డ్ వస్త్రాలని ఇచ్చి పేద ప్రజలకి దానం చేసుకోవాలా, ఉలవచారు కాసి పేదవాళ్ళందరికీ కూడా భోజనాలు పెట్టాలా. ఈ విధంగా మనము దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మేళల్లో జరిపించుకోవడం ద్వారా అద్భుతంగా ఉంటుంది. శుభమస్తు.